అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ప్రతి జిల్లా తెలంగాణలో తిరుగుతూ మరి అక్కడ ఉండేటటువంటి సమస్యలు ప్రజల దగ్గర నుండి తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా వాటిని పరిష్కరించేటటువంటి పనిలో తెలంగాణ జాగృతి మొత్తం యావత్ తెలంగాణ అంతా కూడా పర్యటన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాకు వచ్చాము. నిన్న రాత్రే ట్రైన్లో వచ్చాము, మధిరలో బస చేశాము. మరి ఇవాళ మధిర, వైరా, సత్తుపల్లి ఈ నియోజకవర్గాలు చూసుకొని రాత్రి ఖమ్మం చేరుకుంటాం. రేపు ఖమ్మం పాలేరులో ఉండేటటువంటి అంశాల పట్ల కూడా మరి చూడడం జరుగుతుంది. ఇవాళ మధిరలో బయలుదేరినాం మేము. అక్కడ లెదర్ పార్క్ ఇస్తామని చెప్పి 26 ఎకరాలు ఇచ్చి 20 ఏళ్ళు దాటిపోయింది, కానీ ఇంతవరకు లెదర్ పార్క్ రాకపోవడం మీద ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా బాధపడతా ఉన్నారు. అదేవిధంగా కొత్తగా అడవిలో ఈకో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి మరి చేయకుండా ఎన్నో ఏండ్ల నుంచి సాగులో ఉన్నటువంటి రైతుల భూములు తీసుకోవడం పట్ల వాళ్ళు బాధ వ్యక్తం చేశారు. అవి చూసుకొని మరి దారంటా ఉన్నటువంటి ధాన్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, యాసంగిలో కొన్నటువంటి వడ్లకు కూడా ఇంకా డబ్బులు రాలేదు. ఇప్పుడు వానాకాలం వడ్లు కూడా వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల రైతులు బస్తాలు రాలేదని ఎదురు చూసే పరిస్థితి ఉన్నది. సో త్వరితగతిన మరి ఈ జిల్లా నుండి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే ఇప్పుడు నెక్స్ట్ మేము టేకులపల్లికి వెళ్తా ఉన్నాం. అక్కడ నిన్న మొన్న బాలికలందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకొని అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి, అదేవిధంగా మరి సీసీ కెమెరాలు పెట్టాలి ఆడపిల్లల స్కూల్ కదా అంటే ఆ సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా ఆడపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి విషయం ఆ స్కూల్లో చూడడం జరిగింది. సో ఈ అంశాలన్నీ దగ్గరుండి తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో నెక్స్ట్ టేకులపల్లికి కూడా వెళ్తా ఉన్నాం. ఇట్లా ఒక్కొక్కటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద రేపు కూడా మాట్లాడతాను. కానీ ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఉండి సమస్యను అర్థం చేసుకొని దాన్ని ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్తే మరి ఏమైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమో అని చెప్పి మా తెలంగాణ జాగృతి నుండి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పటి వరకు పర్యటించినటువంటి 8 జిల్లాలలో మంచి రిజల్ట్ వచ్చింది. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు కొన్ని పరిష్కారమైనాయి, ఇంకా కూడా అవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ఈ సమావేశానికి ఇంతమంది వచ్చి వెయిట్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.